నా పేరు తిరువిధుల నాగేశ్వరరావు. నేను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. కుంటం తెనాలి ఎంఏబిడి. అలాగే మా శ్రీమతి అనురాధ తెనాలిలో జిల్లా పరిషత్ హిందీ పర్యటన చేస్తున్నారు. మాకు ఇద్దరు పిల్లలు. బాబు టీడీఎస్లో చెన్నైలో సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తున్నారు. అలాగే పాప ఇంజనీరింగ్ చదువుతుంది హైదరాబాద్లో. అలాగే మరి ఇంతమంది మనం కలుసుకుని గత స్మృతుల్ని నెమరేసుకుంటూ ఎంతో ఆనందంగా మరి ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే మరి ఆర్గనైజర్ కమిటీ వాళ్ళ యొక్క అలాగే అందరూ కూడా ఒకరొకరు సహాయం చేసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో గురువుల సమక్షంలో మనం ఈ విధంగా చేసుకోవడం చాలా అదృష్టం. అలాగే ఇంకా మనం ఇటువంటి కార్యక్రమాల్లో ఇదే కాకుండా ఇంకా వేరే విధమైన గెట్ టుగెదర్ లాగా అవసరమైన మేరకు మనం కలుసుకుని మన పిల్లలకి అలాగే మన పాఠశాలకు కానీ ఇటువంటి ప్రజోపకరమైన పనులు చేసుకున్నట్టయితే సామాజిక పరంగా కానీ పాఠశాల పరంగా కానీ ఇంకా పాఠశాలలో మన బడి పిలుస్తుండే కార్యక్రమంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం మనం పాల్గొంటూ మనకి దేవుడిచ్చిన మన దానిలో కొంత సహాయంగా మనం చేసినట్టయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా తర్వాత నెహ్రూ, మా గురువురేణ్యులకి అందరికీ పాదాభివందనములు. మేము ఇంత కాలంగా ఎంతో కాలం కలుసుకోవాలనుకున్నాం. మా మిత్రుడు శర్మ గారు, తర్వాత రామనాథం ఏడుకొండల గారు, మద్దుడు నారాయణరావు గారు వీళ్ళంతా కలిసి మీటింగ్ పెట్టాలన్నారు. పెట్టడం జరిగింది. కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా గురువురేణ్యులకి అందరికీ పాదాభివందనాలు చేస్తూ మా హౌస్ వైఫ్ పేరు సుబ్బలక్ష్మి. నాకు ముగ్గురు అమ్మాయిలు. ఒక అమ్మాయి ఇక్కడే ఉంటుంది, ఒక అమ్మాయి విజయవాడ, ఒక అమ్మాయి సత్యనపల్లి, ఒకటి గరికపాడు. ఆ అమ్మాయి అంగన్వాడీ టీచర్గా చేస్తుంది. మా పాపలు అయితే ముగ్గురు ఇక్కడే చదివారు, నేను ఇక్కడే చదివాను. అందరికీ నమస్కారాలు. ఇంతటితో ఏమిస్తున్నా. తర్వాత పొల్లయ్య రెడీ ఉండాలి. పొల్లయ్య తర్వాత రజనీ ప్రియ. నా పేరు ఎనుమల నెహ్రూ. మానవ స్కూల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదివాను. ఈ స్కూల్లో 6 నుంచి 10th వరకు చదివాను. ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీ రేపల్లో చదివాను. డిగ్రీ కాలేజ్ ఏబిఆర్ డిగ్రీ కాలేజ్ రేపల్లో చదివాను. తర్వాత బీఈడి విజయవాడ సిద్ధార్థ కాలేజీలో బీఈడి చేశాను. చేసిన తర్వాత 2 సంవత్సరాలు కానిస్టేబుల్గా చేశాను, లోకల్ కానిస్టేబుల్. అక్కడి నుంచి ఏయూపీ స్కూల్ వెల్టూరులో టీచర్గా అపాయింట్ అయ్యాను. అక్కడ సెకండ్ గ్రేడ్ టీచర్గా అపాయింట్ అయ్యాను. తర్వాత ఇప్పుడు బీఈడి అసిస్టెంట్గా వెల్టూరులో నుంచి డిప్యుటేషన్ మీద చాటర్గడ్డ హై స్కూల్లో డిప్యుటేషన్గా చేస్తున్నాను 3 సంవత్సరాల నుంచి. 25 సంవత్సరాలు వెల్టూరులో చేశాను. 3 సంవత్సరాలేమో చాటర్గడ్డ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాను. నేను ఎంఏ బీఈడి చేశాను. మా మిస్సెస్ భవానీ 86లో మా మ్యారేజ్ అయింది. ఈ స్కూల్ అసిస్టెంట్గా ఉల్లిపాలెం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ సోషల్ బీఈడిగా చేస్తుంది. తర్వాత నాకు ఒక బాబు. ఆ బాబు ఎంటెక్ అయిపోయి పిహెచ్డి చేస్తున్నాడు. ఎంటెక్ వాళ్ళకి లెక్చరర్గా హైదరాబాద్లో జేబీఆర్ కాలేజీలో పనిచేస్తున్నాడు. తర్వాత మ్యారేజ్ అయింది మా బాబుకి. 2 పిల్లలు, మనవడు మనవరాలు. అది మా కుటుంబం గురించి. మా బాబు కూడా లీలామోహన్ రావు గారు గుర్తు చేశారు. మా బాబు కూడా ఇక్కడే చదివారు అనమాట. అంటే విఠలమాస్ గారు అబ్బాయి, నేను 2వ అబ్బాయిని. మా బాబు కూడా ఇక్కడే చదివారు. లీలామోహన్ రావు గారికి బాగా గుర్తు. ఒకసారి ఎందుకో ఒక విషయం మీద వస్తే అన్నాడు, మీ బాబు చాలా మంచోడు అని చెప్పేసి అన్నాడు. అందుకోసం థ్యాంక్ యూ. తర్వాత రాజారావు. నమస్కారం. లీలామోహన్ రావు గారు, మరి ముఖ్యంగా మా గురువు గారు అయిన లీలామోహన్ రావు గారికి, మా ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నాతోటి విద్యార్థులందరూ సహకరించి ఏడుకొండలు నెహ్రూ, సురేష్ గారు,
నాగమల్లేశ్వర గారు మురళి ఈ కార్యక్రమాన్ని చేయాలి అని 6 నెలల క్రితమే కళ్యాణ మండపంలో కార్యక్రమం పెట్టారు. తర్వాత మేము వెళ్ళి నేను కనీసం నేను ఏది చేయలేకపోయినా సరే, ఆర్థిక సహాయం చేయలేకపోయినా సరే, మురళి, నిపుణులు మాస్టర్ గారు, సురేష్ గారు అన్న నీకెందుకు మేము ఉండాలి, నీకు నేను చేస్తాను, నువ్వు మాకు సహాయంగా ఉండు, మాకు ఆదరణగా ఉండు అని నాకు ప్రోత్సహించి నాకు చెప్పారు. నా భార్య హౌస్ వైఫ్, అబ్బాయి ఆర్మీలో చేస్తున్నాడు. అమ్మాయిలు ఇద్దరు మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ హస్బెండ్స్ పెయింట్ వర్క్ చేస్తారు. రజనీ ప్రియస్తే చప్పట్లు కొట్టడం లేదు, నీకు ఎంత ధైర్యం. నా పేరు రజనీ ప్రియ, మా వారు కాంపౌండర్, మా బాబు సంగమ డైరీ అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాడు. అప్పట్లో సిఆర్పి అని పిలిచాము. చాలా హుషారైన అమ్మాయి, మర్చిపోలేము. ఏదైనా మొహమాట పడకుండా ఆడ మగ ఏం తేడా లేకుండా అంటే స్కేల్ పెట్టి ఒక్కటి వాడేది. తర్వాత రాజారావు, నా పేరు వేల్పూర్ రాజారావు అండి. నేను బిఏడి చేశాను. నేను ప్రస్తుతం ఎస్ఐటి హెచ్ఎంగా తాడిమల్ల అనేటువంటి గ్రామంలో పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, వాళ్ళిద్దరూ కూడా సాఫ్ట్వేర్లో సెటిల్ అయ్యి ఉన్నారు. పెద్ద బాబుకి మ్యారేజ్ చేశాను. ఆ బాబుకి బాబు పుట్టాడు మొన్న 2 నెలల క్రితం. మా మిసెస్ పేరు ఉదయలక్ష్మి. ఇదండి మా బ్యాక్గ్రౌండ్. తూర్పుగోదావరి జిల్లా, మాది మెడికల్ షాప్. మీరు మాకు లీలామోహన్ రావు గారు చెప్పేవారు, దస్తులు సరిగ్గా రాయకపోతే మీకు ముందు మీ పుస్తకాలు పెళ్లి సంబంధాలు పంపిస్తే మీ గొడగడాలు తెలుస్తాయి అనేవారు. అది ఇంతవరకు ఆ ఫండమెంటల్ వాక్యం నాకు ఇంకా గుర్తుంది. తెలుగు మటుకు చాలా పిల్లల వరకు కూడా ఎవరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ రోజు కూడా అడుగుతారు. ఈ రోజుల్లో తెలుగు భాషకి విలువ లేదు. కానీ మా తెలుగు వల్ల మా పిల్లలకి క్లాస్లో ఫస్ట్ తెలుగులో ఉండేవారు. అది మాకు లీలామోహన్ రావు గారు చేసిన మా కృపకు మాకు టీచర్ ఆయన పెట్టిన విజయ్. మా వారు శ్రీరామచంద్రమూర్తి ఏకపత్ని చాలా మంచివారు. ఆయన ఈ రోజున రాత్రి 2 గంటలకు బయలుదేరి ఆయన వచ్చారు. రాజలక్ష్మి చెప్పిన ఒక విషయం జాగ్రత్తగా వినండి. ఏదైనా భాషకి పంక్చుయేషన్ చాలా ఇంపార్టెంట్. ఫుల్ స్టాప్ కామా. అవి ఏం చెప్పారంటే, నా హస్బెండ్ పేరు శ్రీరామచంద్రమూర్తి అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టి శ్రీరామచంద్రమూర్తి ఏకపత్ని వృతుడు అని చెప్పారు. రామాయణంలో రామచంద్రుడు ఏకపత్ని వృతుడు అని చెప్పారే కానీ ఈ రామచంద్రుడు గురించి చెప్పారు నాకు అర్థం కాదు. కామా పెడితే అర్థం అవుతుంది. ఏదైనా సంతోషం. చాలా ఉద్విగ్న క్షణాలను గడిపారు. కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉన్నాయి ఆమె మాట్లాడుతూ ఉంటే. చాలా గొప్ప విషయం, సున్నితమైన విషయం ఏంటంటే, తెలుగుని నిజంగా మర్చిపోయిన మనం ఇంట్లో తెలుగుని పిల్లల చేత చదివించాలన్న ప్రయత్నమే మారిపోయింది. అప్పుడు చెప్పారు మాస్టర్, ఇంద్రగణములారు నినగణంబులు 2 పాదంబున పరుగుచుండ ఆట వెలది గాని తెట గీతియు గాని చెప్పవలిగింది సీసమును కని. ఈ ఎప్పుడు మర్చిపోలా, రక్తంలో ఉందది. భాష మీద అది మాతృభాష అయింది, పితృభాష అవలా. అందుకనే అమ్మకి దగ్గరగా ఉన్నాం కాబట్టి అమ్మ భాష అయింది అది. తెలుగుని మనం మర్చిపోలేదు. ఈ మధ్య తెలుగుకి విలువ లేదు అనే సెంటెన్స్ని నేను ఒప్పుకోను. ఆమె రాజ్యలక్ష్మి అంది తెలుగుకి విలువ లేదు అని. తెలుగుకి విలువ లేదు అని ఎవరు అనలా. విలువని గ్రహించని మూర్ఖత్వం తప్ప అది. అమ్మని మర్చిపోయినా అమ్మ భాషను మర్చిపోయినా ఒకటే. అందుకని పిల్లలు ఇంగ్లీషు అవసరార్థం నేర్చుకుంటున్నారు తప్ప ఆంగ్లం అనేది అవసరార్థం. అన్నం పెట్టేది మాత్రం తెలుగే. ఉద్యోగం కోసం ఇంగ్లీష్ మాట్లాడొచ్చు, ఇంటర్వ్యూ కోసం ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను, తెలుగు చేయలేదు. కానీ నా తెలుగే నేను చెప్పుకోలే. అందుకని మీ పిల్లల్ని అంత ప్రత్యేకంగా తెలుగు నేర్పించినందుకు మాస్టర్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉన్నది అని ఇప్పుడు చెప్పడం చాలా గొప్ప విషయం, అద్భుతం. తర్వాత రమాదేవి, ఆ తర్వాత బండి రామారావు రెడీగా ఉండాలి. ముందుగా నాకు చదువు నేర్పిన గురువులందరికీ నమస్కారం.
నేను ఐలవరం నుండి వచ్చి చదువుకునేదాన్ని. మేము ఐలవరం నుండి వచ్చిన స్టూడెంట్స్ అంటే మా గురువులందరికీ చాలా అభిమానం ఉండేది, చాలా ఇష్టంగా చూసేవారు. మేము ఫస్ట్ బెడ్ టైంకి నడుచుకుంటూ వచ్చి హడావిడిగా స్కూల్కి వచ్చి వస్తుంటే వాళ్ళంతా కూడా చాలా గొప్పగా ఇదేవారు. ఇలా మాది గుడివాడ. చంద్రశేఖర్, నా పేరు రమాదేవి. మాకు 3 పిల్లలు, 3 మ్యారేజ్లు అయిపోయినాయి. 3 ఒక పాపము అమెరికాలో ఉంటుంది, రెండవ పాప డాక్టర్ గారు నెల్లూరు, అల్లుడు గారు కూడా డాక్టర్, బాబు ఇంజనీరింగ్ సింగపూర్లో ఉంటారు. అది మొదటిగా మా మిస్సెస్ ఇక్కడ చదువుకున్నందుకు వారు చదువు చెప్పిన గురువులకి వారి ఇప్పుడు మన వ్యక్తిత్వాన్ని పెంచుకుంటాకి అది ఇక్కడ మనం ఉన్న వాతావరణం కానీ మన తల్లిదండ్రులు కానీ మనం చదువుకున్న ఎన్విరాన్మెంట్ మనం మౌల్డ్ చేస్తుంది. నాకు ఇప్పుడు ఇటువంటి వైపుని చెప్పిన వాళ్ళ తల్లిదండ్రులకి అంత మేనర్స్ నేర్పిన గురువులకి నమస్కారం. సార్ బిజినెస్ అండి. లింగేశ్వరరావు. అదే అందరికీ మహాశక్తి జగములనెల్ల నిండి ధర్మవశమున ప్రాణి చక్రం ఆ మహాశక్తి ధరునిచే అనవరతము సాధు సజ్జన రక్షణ సాగుగాక. ఈ పద్యాన్ని మా గురువు గారు లీలామోహన్ రావు గారు మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు మా చేత భక్త ప్రహ్లాద నాటకం వేయించి, ఇది నారదుల గారికి ఇచ్చిన పద్యం. యాక్చువల్గా ఈ పద్యం ఆమె పాడాల జయంతి, కానీ మేము పాడను. ఎందుకంటే మేము ఈ స్కూల్లో చదువుకున్నాం. ఈ స్కూల్ ఒక ఇదిలాగా ఉంటే ఈ టీచర్లందరూ కూడా, మాస్టర్లందరూ కూడా దిక్పాలకులాగా ఇక్కడ ఉన్న ప్రజలకి అంటే విద్యార్థులకి వాళ్ళ ఎంతో ఉన్నతమైన విద్యను బోధించి మాకందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని చూపించారు. ఈ స్కూల్లో చదువుకున్న దాదాపు 95% కూడా ఏదో ఒక మంచి జాబుల్లో సెటిల్ అయ్యారు. సరే, ఇక నా పేరు రామలింగేశ్వరరావు, రమాదేవి. ఈయన భార్య రమాదేవి. నాకు 2 పిల్లలు. అమ్మాయి MBA చదువుకుంది హైదరాబాద్లో, టెక్ మహీంద్రాలో చేస్తుంది. అబ్బాయి ఏమన్నా బీటెక్ పాస్ అయ్యాడు. అబ్బాయి ఏమన్నా జేపీ మోర్గాన్లో చేస్తున్నాడు. అల్లుడు ఏమన్నా వెల్స్ ఫార్గోలో చేస్తాడు. కోడలు ఏమన్నా TCSలో చేస్తుంది. నేను RTC కండక్టర్ని, రేపల డిపో. పిల్లలిద్దరిని కూడా నేను వాళ్ళు 6th కి 8th కి వచ్చినప్పుడు ఈ స్కూల్ మీద ఉన్న అభిమానంతో కానీ ప్రేమతో కానీ ఇక్కడ మా మాస్టర్ గారి మీద ఉన్న ఇష్టంతో కానీ ఇది తీసుకొచ్చి ఇక్కడ చదివించి ఈ స్కూల్లో నేను చేయలేని ఒక పని మా బాబు చేశాడు. అది స్కూల్ ఫస్ట్ వచ్చాడు 6th 7th 2006-7లో. బాబు పేరు శరత్ చంద్ర రాజా.
కష్టపడి మాకు విద్య నేర్పిన గురువర్యులకు నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు వారి పరివారాలకు నా కృతజ్ఞతలు. నేను ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నానండి. నాకు 1986లో మ్యారేజ్ అయింది. నా భార్య పేరు రత్నకుమారి. నాకు 2 ఆడపిల్లలు, యశస్వి, తేజస్వి. మా పెద్దమ్మాయి వైజాగ్లో ఉంటుంది. మా అల్లుడు గారు ఎన్టీపీసీలో డీజీఎంలో పనిచేస్తున్నారు. మా 2వ అమ్మాయి యూఎస్లో ఉంటుంది. మా అల్లుడు గారు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరు. ప్రస్తుతం నా భార్య కూడా అక్కడ ఉండబట్టి, అమెరికాలో ఉండబట్టి నేను తీసుకురాలేకపోయాను. మీ అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నా స్టార్టింగ్ వచ్చేసి రైల్వేస్లో చేశాను. రైల్వే ఉద్యోగం నచ్చగా 1.5 years పనిచేసి మా ఊరు పెనమర్ వచ్చి వ్యవసాయం చేసుకున్నాను. మళ్ళీ అగైన్ హైదరాబాద్ వెళ్ళి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి ఆ తర్వాత కర్ణాటకలో కొన్ని సంవత్సరాలు ఉంది. మళ్ళీ అగైన్ గుంటూరు వచ్చి గుంటూరులో ఇప్పుడు 17 years నుంచి ఉంటున్నాను. అక్కడే ఇల్లు కట్టుకున్నాను. ఆర్థికంగా బాగానే సెటిల్ అయ్యాను. మిమ్మల్ని అందరినీ చూసినందుకు హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా చక్కగా సాధ్యమైనంత క్లుప్తంగా మీ సమాచారాన్ని ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను. బట్టు రాము. ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూసి కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హై స్కూల్లో మా బ్రదర్స్ కూడా చదివి బాగా చాలా పెద్ద పొజిషన్లోకి వెళ్ళారు. జిల్లా మోహన్ రావు గారు ఆ రోజుల్లో పద్యాలు పాడుతుంటే చెవులు కోసుకుని వినేవాళ్ళం. తర్వాత మ్యాథ్స్, కంపోజిట్ మ్యాథ్స్ మంచి. ఈరోజు ఆఫీసులో క్యాలిక్యులేటర్లు కూడా లేకుండా చిన్న చిన్న మ్యాథ్స్ చేస్తున్నాం అంటే ఆ చిన్నప్పుడు నేర్చుకున్న మ్యాథ్స్ అనుభవం. క్యాలిక్యులేటర్తో పని లేకుండా కూడా మనం ఆఫీస్లో వర్క్ చేసుకుంటానికి ఈజీ అయింది. తర్వాత ఇండియస్ మాస్టర్ గారు బ్రహ్మాండంగా డ్రిల్ చేయించేవాడు. కాశీపతి మాస్టర్ గారు ఎక్సలెంట్ ఎన్సీసీ ట్రైనింగ్. ఇవన్నీ అసలు ఇప్పుడు ప్రజెంట్ స్కూల్లో ఎక్కడా కనపడట్లేదు. మా పిల్లలు కూడా చదివారు, అపార్ట్మెంట్లో చదివారు స్కూల్స్. ఇంత పెద్ద గ్రౌండ్ లేదు, ఎన్సీసీ లేదు, ఎన్డీఎస్సీ మాస్టర్స్ లేరు, తెలుగులో పద్యాలు చెప్పే టీచర్స్ లేరు. అపార్ట్మెంట్లో చదువుతున్నారు పిల్లలు ఇప్పుడు. సో మనకున్న అవగాహన, స్పిరిట్ వాళ్ళకి ఏమీ రావట్లేదు. ఇది ఎంటెక్లు చదువుతున్నారు, బీటెక్లు చదువుతున్నారు, కానీ ఈవెన్ కామన్ సెన్స్ కూడా లేకుండా పెరుగుతున్న ఇది. సో మనం చాలా అదృష్టం అనమాట. ఇంత మంచి మాస్టర్ల దగ్గర మనము నేర్చుకొని ఈరోజు చక్కగా మనం మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళాము. టీచర్స్కి చాలా ధన్యవాదాలు. నేను తర్వాత ఇక్కడ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరితో కలిసి రేపల్లో ట్రైన్ సర్వీసు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసాము. ఆ ట్రైన్ సర్వీస్లో టికెట్లు లేకుండా టీసీలు బాగా తప్పించుకొని నానా రకాలుగా రేపల్లే చేరుకునేవాళ్ళం. రేపల్లిలో ఇంటర్మీడియట్, డిగ్రీ 5 సంవత్సరాలు ట్రైన్ సర్వీస్ ఎంతో ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ఈ టికెట్ లేని ప్రయాణాలు చాలా అనుభూతి. తర్వాత పీజీకి వెళ్ళిన తర్వాత నాతో ఒక్కడే వచ్చాడు శ్రీ రాము నేను ఇద్దరం కలిసి చీరాల్లో ఎంకామ్ కంప్లీట్ చేసాం. ఆ తర్వాత ఎవరెవరు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. నేనైతే 30 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నా. So now I am working in a solar company in Fab City, Hyderabad, as a senior manager accounts. So I have 2 kids. My son is studying in Australia, MS networking. My daughter is studying in 10th class now. My wife is also working in Hyderabad as a Telugu Pandit. She also పద్యాలు బాగా చెప్తుంది. నాకు ఇంటి దగ్గర పద్యాలు చెప్తుంటే మా వైఫ్ నాకు లీలా మోహన్ రావు గారే గుర్తొస్తారు. సో తెలుగు మీద ఆమె కూడా చాలా పట్టుంది. నేను ఎప్పుడు మాస్టర్ గురించి చెప్తాను మా వైఫ్ కూడా. నేను చిన్నప్పుడు చెవులు కోసుకుని వినేవాళ్ళం. మాస్టర్ పద్యాలు పాడుతుంటే అద్భుతమైన పద్యాలు నేను చెప్పి. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీ అందరినీ కలిసి మీ ఎదురు ఇట్లా మాట్లాడుతున్నందుకు, అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజింగ్ కమిటీ ఎక్సలెంట్ ఆర్గనైజేషన్. తర్వాత బొలిసింటి వెంకటేశ్వరరావు ఒక 3 months బ్యాక్ ఏదో ఫోన్ చేశాడు. ఇలా మనం అందరం గెట్ టుగెదర్, అప్పటికి ఇంకా ఎవరు కలవలేదు.